ప్రైజ్ ద లార్డ్. శ్రీమంతుడును జగద్రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము, మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగముల వరకు కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, గత దినము మనమందరము కూడా నూతన సంవత్సరపు వేడుకలను జరిగించుకొని దేవుని నామమును హృదయపూర్వకముగా ఘనపరచడానికి ప్రభువు మనకు గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఈరోజు నుండి మరలా తిరిగి మన దినచర్యలు మనము చేసుకుంటూ ప్రభువు మనకు అనుగ్రహించిన ఈ యొక్క ఆయుష్కాలమును, ఆరోగ్యమును, సమయమును ప్రభువు మహిమార్థమై మన జీవితాలలో ఆయన సంతోషపడు కార్యములు చేస్తూ ఈ సంవత్సర కాలమంతయు కూడా మనము బ్రతుకుటకై ప్రభువు కృప చూపునుగాక. ఆమేన్. మీ కుటుంబములను ప్రభువు ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ఈ యూట్యూబ్ ఛానల్ చేసుకొని వారు తప్పనిసరిగా సబ్స్క్రైబు చేసుకోనండి. ప్రక్కనే ఉండే బెల్ గుర్తును ప్రెస్ చేయండి. వాక్యం ఇతరులకు షేరు చేసి వారికి మేలు చేయండి, లైక్ చేయండి. ఈ దినము దేవుని వాక్యమును ధ్యానించడానికై మనము కీర్తన గ్రంథము నుండి వాక్యమును చదువుకొని ప్రార్థనాపూర్వకముగా వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 31వ కీర్తన 3వ చరణం. నా కొండ, నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపింపుము. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారకుడవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మహాకృపను బట్టి ఉదయకాలం వేళ మీ వాక్యమును వినడానికిచ్చిన మీ సహాయము కొరకై స్తోత్రాలు. ప్రభువా, ఈ దినము వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దీవించండి. ఎవరైనా అస్వస్థతగా ఉంటే స్వస్థపరచండి, బలహీనులుగా ఉంటే బలపరచండి. కుటుంబాలలో అసమాధానముంటే సమాధానం అనుగ్రహించండి. విధవరాండ్రను, అనాథ పిల్లలను జ్ఞాపకం చేసుకొని కనికరము చూపండి. రక్షింపబడని ప్రజలు రక్షింపబడి మారు మనసు పొందునట్లుగా సహాయము చేయండి. రక్షింపబడిన బిడ్డలు పడిపోకుండా స్థిరపరచండి. మీ రాకడ కొరకై సంఘమైన మమ్ములను జ్ఞాపకం చేసుకొని కృపలో వర్ధిల్ల చేసి నడిపించి మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, దేవుని లేఖనములో కీర్తన గ్రంథము 31వ కీర్తన 3వ చరణాన్ని చదువుకున్నాం. దీనిలో దావీదు భక్తుడు దేవునిని 2 పదాలతో ఘనపరుస్తూ ఉన్నాడు. నా కొండయు, నా కోటయు నీవే అని చెప్పి ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాడు. అనగా ప్రభువు తనకు కొండ అయ్యున్నాడని, కోటగా ఉన్నాడని దేవుని సన్నిధిలో దావీదు ఒక చక్కనటువంటి అనుభవాన్ని మనకు నేర్పుతున్నాడు. అలాగునే ఆయన నామమును బట్టి మనకు చక్కని త్రోవ చూపాలి అనేది దేవుడు చేసే కార్యముగా ఈ లేఖనాన్ని బట్టి నేర్చుకుంటాం. కొండ అనేది మనమందరము బాహ్యముగా ఎరుగుదుము. ఒక ఎత్తైనటువంటి స్థలం అది. దానిపైన ఎన్నో శ్రేష్టమైనటువంటి
చెట్లు మొలుస్తాయి. అది అనేక మందికి దాగు స్థలముగా ఉంటుంది. అందుకనే దావీదు భక్తుడు దేవునిని నా కొండ అంటాడు. అంటే దావీదు భక్తుడు ఈ లేఖనములో తనను తాను ఒక పక్షిగా పోల్చుకొని మాట్లాడిన అనుభవాన్ని మనము చూస్తాం. అదెలాగూ అంటే, ఒక దినమున దావీదునకు శ్రమ కలిగినప్పుడు, శత్రువులు దావీదును తరుముతున్నప్పుడు, దావీదు జీవితములో కొన్ని ఆటంకాలను, నిందలను చూస్తున్నప్పుడు, తనతో ఉన్న కొంతమంది మిత్రులు తనకిచ్చిన సలహా ఏమిటి? కీర్తన గ్రంథం 11వ కీర్తన మొదటి చరణం. యెహోవా చరణజొచ్చియున్నాను, పక్షివలే నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుటయేలా? పక్షివలే నన్ను కొండకు పారిపోమని చెబుతున్నారే అని చెప్పి దావీదు తనతో మాటలాడిన వారితో మాట్లాడుతున్నాడు. అంటే వారు ఏమని సలహా ఇచ్చారు అంటే, నీవు పక్షివలే ఎగిరి కొండ బీటలలోనికి వెళ్ళి అక్కడ దాగు ఉండు అని చెప్పి సలహా ఇచ్చారు. దేవుని వాక్యమును బట్టి పావురము ఉండే నివాస స్థలమేది అంటే బండబీటులే. అనగా ఎత్తైనటువంటి ఒక కొండ ప్రాంతానికి వెళ్ళి ఆ కొండ ప్రాంతములో చీలినటువంటి గాడిగా ఉన్నటువంటి ఆ స్థలములో పక్షులు నివసించడం మనం ఎరుగుదుము. పక్షిరాజు ఎత్తైన కొండపైన అది నివాసం చేస్తుంది. పావురాలు కూడా చక్కగా కొండలకు వెళ్ళి అక్కడ భద్రపరచబడతాయి. అందుకని ఇప్పుడు దావీదుని పక్షిగా పోలుస్తూ నీవు కొండకు పారిపోము అంటున్నారు. ఏది ఆ కొండ అనంటే యేసు ప్రభువారే. అనగా ఆయన విశ్వసించినటువంటి దేవుడు తనకు కొండ అయ్యున్నాడు. అలాగునే ఆయన మనకు కోట అయ్యున్నాడు. కోట అనగా చుట్టూ కూడా ఒక పట్టణానికి ఉండే ప్రాకారం. శత్రువులు రాకోకుండా, శత్రుభయము లేకుండా, క్రూర మృగాలు రాకోకుండా భద్రతనిచ్చేటువంటి స్థానం. దేవుని వాక్యమునందు దేవుని నామము మనకు బలమైనటువంటి దుర్గముగా సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనమునందు సొలొమోను భక్తుడు సెలవిచ్చాడు. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉంటాడు అని చెప్పాడు. అనగా ఒక నీతిమంతుడైన వాడు కాపాడబడాలి అంటే, భద్రపరచబడాలి అంటే దేవుని నామం అనబడుతున్న ప్రాకారములోనికి వెళ్ళాలి. నీతిమంతునికి అనేకమైన ఆపదలు, అనేకమైన శోధనలు, అనేకమైనటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి. కారణమేమిటి అంటే, నీతిమంతునిని ఈ లోకము ఇష్టపడదు. లోకం అపవిత్రతతో ఉంది గనుక నీతిమంతుడైనటువంటి వానిని గాయం చేస్తుంది. కీర్తన గ్రంథం 34వ కీర్తన 19వ చరణం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నీతిమంతునిగా బ్రతికితే ఎన్నో సమస్యలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో శ్రమలు, తోడ ఉన్నవారే, రక్త సంబంధులే, స్నేహితులే అనేక మంది మనలను అవహేళన చేస్తారు, గాయపరుస్తారు, నిందిస్తారు. వారే మనకు శత్రువులై మనల్ని కాకులవలే పొడుస్తారు, మనల్ని విడిచిపెట్టి దూరముగా వెళ్ళిపోతారు. అయితే అట్టివాడు దేవుని నామం అనబడుతున్న ఆయన ఆశ్రయ దుర్గములోనికి వెళితే అతనికి దేవుడు సంరక్షణ అనుగ్రహిస్తాడు. మనకున్న కోట, మనకున్నటువంటి కొండ మన ప్రభువే. ఈ దినమున ప్రభువుని మనము కొండగా చేసుకొని
ప్రభు అనబడుతున్న కోటలోనికి మనం వెళ్ళి సురక్షితముగా ఈ సంవత్సర కాలమంతయు కూడా భద్రపరచబడి ఉండుటకై ప్రభువు మనకు సహాయము చేయునుగాక. నీ నామమును బట్టి త్రోవలో చక్కగా నన్ను నడిపించాలని దావీదు దేవునిని కోరుకుంటున్నాడు. దేవుని యొక్క మార్గం జీవమార్గం. అది మనలను పరలోకానికి నడిపిస్తుంది. ఒక వ్యక్తి మార్గము తన ఎదుట తనకు తిన్నగా కనపడుతుంది, కానీ ఆ మార్గము తుదకు మరణానికి దారి తీయును అంటాడు సొలొమోను. అయితే మన మార్గాలు మనకి ఒకవేళ అందముగా ఉండవచ్చు, నేను చేసే పనులు నాకు చక్కగా ఉండవచ్చు, సంతోషంగా ఉండవచ్చు, కానీ చివరికి దాని యొక్క గమ్యం ఏమిటో మనం ఎరుగం. కానీ ప్రభువు ఆలోచన శక్తి కలిగిన వాడు, వివేకమైనటువంటి వాడు గనక వెళుతున్న మార్గం కడకు ఎక్కడకు చేరుతుందో ఎరిగినవాడు. అందుకే ఆయన మనలను చక్కని త్రోవలో నడిపించాలని ఆయన వాక్యమును మనకు అనుగ్రహించాడు. అందుకే కీర్తనకారుడు నీ వాక్యము నా పాదములకు దీపము అన్నాడు. అనగా వెలుగై ఉన్నది. ఎప్పుడైతే వెలుగు మన ముందు ఉందో మనము త్రోవ తప్పిపోకుండా, మనము పడిపోకుండా, జారిపోకుండా జాగ్రత్తగా నడవడానికి అవకాశం కలుగుతుంది. మనలను ప్రభువు ఈ ధరణి నుండి పరలోకానికి నడిపించడానికి మార్గమై ఉన్నాడు. అందుకే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనమునందు ప్రభువే స్వయముగా మాట్లాడారు. ప్రియులారా, ప్రభువు పైన సంపూర్ణముగా మనము ఆనుకుంటే ఆయన పైన ఆనుకొనిన వానికి పూర్ణశాంతి కలగజేతును అని దేవుని వాక్యమునందు ప్రభువు సెలవిచ్చాడు. దేవుని పిల్లలుగా ఆయన యందు విశ్వాసముంచి మన యొక్క ఆత్మీయ యాత్రను కొనసాగిద్దాం. మనము పరదేశులం, యాత్రికులం. ఈ లోకములో ఉన్నంతకాలం ప్రభువుని గురిగా పెట్టుకుని నడుస్తూ పరమునకు చేరుటకై పరిశుద్ధాత్ముడు సహాయము చేయునుగాక. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి మనకు సదా తోడైయుండునుగాక. ఆమేన్.